నా పిల్లల కోసం బనానా షేక్. అరే, అసలు నా పిల్లలకి ఏవైందబ్బా? మేమందరం మీ మీద కోపంగా ఉన్నాం, కానీ బనానా షేక్ మీద ఎందుకు కోపడ్డాం బాబు? అలాగా, సరే, నేను నా పిల్లల ప్రాబ్లంని సాల్వ్ చేద్దామని వచ్చాను. దాన్ని మీరు ఏమనంటారు? స్టోరీ టైం విత్ సుధామ్మ. అయితే అమ్మ ప్రారంభిద్దామా? Who was the happiest of them all? ఒకరోజు విజయనగరంలోని విద్యాధర్ రాజు ఇంకా అతని మంత్రి సారంగా ఇద్దరు మారువేషాల్లో నగర సంచారానికి వచ్చారు. మహారాజా, ఎవరైనా మిమ్మల్ని గుర్తుపడితే ప్రమాదమే. అరే, అదంతా వదిలేయండి, పక్కనేం జరుగుతుందో చూడండి. జనం ఎంత సంతోషంగా ఉన్నారు. అరే, నీటిలో వచ్చింది ఓడా. అరే రండమ్మా, రండి, ఉల్లిపాయలు వంకాయలు కొనుక్కోండి. మన ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండడం చూస్తుంటే నా మనసు చాలా హాయిగా ఉంది. కాస్త అటు చూడండి, అసలు సంతోషమే లేని మనిషిని మనం ఇక్కడ చూడలేకపోతున్నాం. మహారాజా క్షమించండి, ఏనుగు దంతాలు తినేటప్పుడు వేరే విధంగా ఉంటాయి. ఆ మాత్రం దానికి అది తప్పు కాదు కదా. దానికర్థం ఏ మనిషి అయితే తృప్తి పడతాడో వాడే సుఖంగా ఉంటాడు. కానీ వాస్తవానికి ఎంతమంది తృప్తిగా ఉన్నారు అది మనం విచారిస్తేనే తెలుసుకోగలుగుతాం. సరే, నా దగ్గర ఒక పథకం ఉంది. ఆ పథకాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పనా? నాకు ఈ విషయం ఖచ్చితంగా తెలియాలి. అంటే మీరందరూ సంతోషంగా ఉన్నారా లేరా అని. మన రాజ్యంలో మీ అవసరాలన్నీ తీర్చబడుతున్నాయా లేవా, ఆ విషయం తెలియాలి. ఇక్కడ ఉన్న మనుషుల్లో ఎవరైనా సంతోషం లేకుండా ఉన్నారా? నేను చాలా సంతోషంగా ఉన్నాను మహారాజా. ఎందుకంటే బయటికి వెళ్లి వ్యాపారం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. కొంచెం కొంచెంగా చేర్చడం వల్ల మా వంటగదిలో భోజనానికి ఎటువంటి కొరత లేదు. మాకింకా ఏం కావాలి మహారాజా? అవునవును, మా వ్యాపారం, మా వృత్తి అన్ని బాగానే సాగుతున్నాయి. మేమంతా సంతోషంగా ఉన్నాం. మంచి విషయం. మంత్రి గారు, మహారాజా, మీరు చెప్పింది విన్న తర్వాత మహారాజు గారు ఆనందించారు. ఇలాంటి అద్భుతమైన సమయంలో ప్రజలు ఎవరైతే సంతోషంగా ఉన్నారో వాళ్ళందరికీ రేపు ప్రభుత్వ తోటని చూపించబోతున్నా. అక్కడ అరుదైన పువ్వులు పళ్ళు అన్నీ ఉన్నాయి. ఆ పళ్ళుని కోసుకుని తినొచ్చు, అలాగే పువ్వులని కోసుకుని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. ఆ ప్రభుత్వ తోట మహారాజు గారికి ఎంతో ఇష్టమైన ముఖ్యమైన తోట. మహారాజు దేశ విదేశాల నుండి పళ్ళ చెట్లు, పూల మొక్కలు తెప్పించి పెంచారు. మీరందరూ తోటని చూసి ఆనందించండి. ఈ తోటలో ఉన్న దొడ్డిదారిలో మహారాజు గారు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిగోండి. రుచికరమైన పళ్ళున్నాయి. అద్భుతంగా ఉంది. ఈ తోట ఏదో వేరే లోకంలో ఉన్నట్టుగా ఉంది. అరే, మీ మాటలతోనే మీ సమయాన్ని వృధా చెయ్యండి. నేను వెళ్తున్నాను నా సంచిని నింపుకోవడానికి, కొంచెం కొంచెంగా చేర్చడానికి. మీరు మొట్టమొదటిసారిగా ఈ రోజే వచ్చారు. ఆలోపు మీ సంచిని నింపేశారా? ఈ అందమైన రుచికరమైన పళ్ళు కంటే ఇంకేం కావాలి? మీరే చెప్పండి మంత్రి గారు. కొంచెం ముందుకెళ్ళి చూడండి. ఈ తోట లోపల ఇంత పెద్దదిగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. ఊరినైనా ఎంత ఆశ్చర్యంగా ఉంది.
బంగారపు పళ్ళ అద్భుతం. అయ్య బాబోయ్, వజ్రం, ముత్యం, వైడూర్యం పువ్వులా ఈ తోట నిజంగానే పెద్ద ప్రభుత్వ తోట లాగానే ఉంది. దీన్ని నేను దక్కించుకున్నానంటే పెద్ద ధనవంతుడిని అయిపోతాను. కొంచెం కొంచెంగా చేర్చి. అరే వీళ్ళే అన్ని కోసేసుకుంటే నాకేం దొరుకుతుంది? కొంచెం కొంచెంగా చేర్చి. అదిగో చూడండి, మహారాజు గారు వస్తున్నారు. బంగారు పండు. అరే దీన్ని పెట్టడానికి చోటే లేదే. అయితే ఇవన్నీ కింద పడేద్దాం. నాకు కావాలి, నాకు కావాలి. ఇవ్వు. ఇది నాది, నాకు ఇచ్చేయ్. నేనే తీసుకుంటాను. వదలు. ఇవ్వు. నువ్వు చెప్తున్నారుగా. నాది, నాదని చెప్తున్నాను, నిన్ను ఇవ్వు. అన్నా అది నాకు కూడా కావాలి. మీ మనసు సంచి నిండిపోయిందంటే మనం వెళ్దామా? మన మహారాజు మన అందరి కోసం దొడ్డిదారులు ఎదురు చూస్తున్నారు. సరే రండి వెళ్దాం మంత్రి గారు. వేలుంటే ఇంకొంచెం తీసుకుని ఉండేవాడిని. వెళ్ళండి వెళ్ళండి, మహారాజు గారు మీకోసమే ఎదురు చూస్తున్నారు. ఈ నదేటి ఇంత వేగంగా ప్రవహిస్తోంది. దీన్ని ఎలా దాటుకుని అటువైపుకి వెళ్ళాలి? కానీ నదిని దాటితేనే కదా మహారాజా గారి దగ్గరికి వెళ్ళగలుగుతాం. అరే మీరొకరు దీన్ని ఎలా దాటాలో మీకు తెలీదా? ఇదిగో ఇలాగే దాటాలి. ఎవరైనా కాపాడండి, కాపాడండి, నేను పోతున్నాను, కాపాడండి, ఎవరైనా కాపాడండి. సంచిని వదిలేయ్, లేదంటే నీటితో పాటు నువ్వు కొట్టుకుపోతావు. వదలను వదలను, ఈ సంచిని నేను వదలను. చెప్పేది విను, వదలను, నేను వదలను, కాపాడండి, కాపాడండి. నా సంచి, అయ్యో నా సంచి పోయిందే. ఎలాగా ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాదు. త్వరగా వెళ్ళండి, మహారాజు గారు ఎదురు చూస్తున్నారు. ఈ నది చాలా వేగంగా ప్రవహిస్తోంది. మనం అటువైపు వెళ్ళకపోతే మహారాజు గారికి కోపం వస్తుంది. సరేలేని వెళితే బంగారపు పళ్ళుతో పాటు మనం కూడా కొట్టుకుపోతాం. అరెరే! ఒరురు, ఇప్పుడు ఏం చేయాలి? ఏ మూర్ఖుడా, నువ్వెందుకు ఇలా చేశావు? బంగారు పళ్ళుని నీళ్ళల్లో వదిలేశావు. అయితే మహారాజు గారిని కలవాలంటే ఈ సంచిని వదిలేయాలన్నమాట. అరెరే! ఎక్కడ పోయింది? ఏవేవో ఆలోచించాను, ఇలా అయిపోయింది. కొంచెం కొంచెంగా చేర్చి. సరే సరే, ఏడవకు, పద వెళ్దాం. పళ్ళు చేతికి అందింది నోటికి అందలేదే. నిన్న ఎంతో సంతోషంగాను తృప్తిగాను ఉంది అన్న ప్రజలు ఈ రోజు బంగారు పళ్ళ కోసం ఆశించడం చూసి రాజు ఎంతో బాధపడ్డారు. కానీ అక్కడ ఒకరు మాత్రం ఎంతో సంతోషంగా కనిపించారు. అతన్ని చూసి రాజు నివ్వెరపోయాడు. ఆ వ్యక్తి మొహంలో నవ్వు కనిపించింది. అప్పుడు రాజు అతన్ని తన దగ్గరికి పిలిచాడు. అంత ఐశ్వర్యం నిన్ను వదిలి వెళ్ళిపోతే నీకు బాధగా లేదా? బాధెందుకు మహారాజా, మీరు మా అందరినీ ఈ తోటని చూడడానికి అనుమతి ఇచ్చారు కదా. ఇది మాకు దొరికిన గౌరవం, సంతోషకరమైన విషయం. చెప్పాలంటే బంగారపు పళ్ళుని నేను కొయ్యలేదు. నేను కడుపు నిండా రుచికరమైన పళ్ళుని తిన్నాను. అలాగే నా కూతురు కోసం కొన్ని కోసుకున్నాను. కానీ ఇటువైపు రావాలంటే వాటిని వదిలేయాలి కదా.
మహారాజు గారి ఉద్దేశం కూడా అదే. ఎవరైతే తృప్తిగా ఉంటారో వాళ్ళెప్పుడూ సంతోషంగా ఉంటారు. అద్భుతం మంత్రి గారు. శబాష్. ఇతరులు కూడా నీ వద్ద నుంచి ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఇంకో విషయం, మా తరపున ఈ పళ్ళు తీసుకెళ్లి మీ బిడ్డకు ఇవ్వండి. ధన్యవాదాలు మహారాజా. వావ్, అద్భుతంగా ఉండింది. అమ్మ మంచిదైంది. రాజుగారి దగ్గర సారంగి లాంటి మంచి మంత్రి ఉన్నాడు. సరిగ్గా చెప్పావు. తర్వాత రాజుగారి దగ్గర మాత్రమే కాదు, మన దగ్గర కూడా అలాంటి మనుషులు ఉండాలి. ఏది తప్పు ఏది ఒప్పు అని మనకి తెలియపరిచే వాళ్ళుగా ఉండాలి. అంటే మనమ్మ మన దగ్గర ఉన్నట్టుగా. If you like this video, subscribe to our channel Murthy Media. మట్టి మట్టలు నెట్టప్పు మని పడిను చెక్కాదే తిరిగి తిరిగేను నిత్తంగా నిజంగా కథ వినిపించెను. బచ్చా నేను పుల్పు తీపి తినిపించెను. చిన్నారి పిల్లను అమ్మమ్మ నానమ్మను, చిన్నారి పిల్లను అమ్మమ్మ నానమ్మను. చిటికెలో మాటతో చక్కని నిజం చెబుతాను. గాలిని అవుతాను, ఒక కిటికీ తెరుస్తాను. వేలు పట్టుకుని తొడుగా నడుస్తాను. చికటి చీకట్లో దీపంలా వెలుగుతా. వాకిట మధ్యలో సువాసన పంచుతా.